నమస్కారం, వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. నా పేరు గౌరీ. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. నేడు అట్ల బతుకమ్మ సంబరాలు షురు. మృత్యుతో పోరాడుతున్న యువకుడు. అభిమాని కోరిక నెరవేర్చున్న సీఎం చంద్రబాబు. సీఎం ఫోటోలు మార్పింగ్ చేసి సామాజిక మాధ్యమాల్లో తప్పుడు ప్రచారం. సంక్షోభంలో సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ. నేటి నుంచి టెక్స్టైల్ పార్క్ బంద్. యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మకు బంపర్ ఛాన్స్. బతుకమ్మ పండుగ నిర్వహించే 9 రోజుల్లో రోజుకో విశిష్టత ఉంది. ఇవాళ 5వ రోజును అట్ల బతుకమ్మగా పిలుస్తారు. నానబెట్టిన బియ్యాన్ని మర పట్టించి ఆ పిండితో అట్లు పోసి గౌరమ్మకు నైవేద్యం సమర్పిస్తారు. మహిళలు వీటిని ఒకరికొకరు వాయినంగా సమర్పిస్తారు. ఇవాళ బతుకమ్మను 5 వరసల్లో వివిధ రకాల పూలతో చేస్తారు. క్యాన్సర్ ఫైనల్ స్టేజ్లో ఉన్న ఓ అభిమాని ఆకాంక్షను సీఎం చంద్రబాబు నెరవేర్చారు. రేణిగుంటకు చెందిన దివ్యాంగుడు సురేంద్రబాబు క్యాన్సర్తో పోరాడుతున్నారు. ఒక్కసారైనా చంద్రబాబుతో ఫోటో దిగాలనే కోరికను శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి తెలిపారు. ఈ క్రమంలో తిరుమల పర్యటన ముగించుకుని రేణిగుంటకు వచ్చిన సీఎం దగ్గరకు సురేంద్రను తీసుకెళ్లారు. సీఎం అతనితో ఫోటో దిగి 5 లక్షల చెక్కును అందించారు. సీఎం రేవంత్ రెడ్డి మార్పింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేస్తున్న ఇద్దరిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్ సేన రంగారెడ్డి అనే వాట్సాప్ గ్రూప్లో సీఎం మార్పింగ్ ఫోటోలను పెద్దపల్లి జిల్లాకు చెందిన అనిల్ కుమార్, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రమేష్ సర్క్యులేట్ చేస్తున్నట్లు కాంగ్రెస్ నాయకులు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారిద్దరిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. నేటి నుంచి సిరిసిల్ల టెక్స్టైల్ పార్క్ బంద్ కానుంది. ఈ మేరకు వస్త్రోత్పత్తిదారుల సంఘం నిర్ణయం తీసుకుంది. గిట్టుబాటు ధర లేక వస్త్ర పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో ఉందని ఉత్పత్తిదారులు తెలిపారు. గత 2 నెలలుగా నష్టాలను ఎదుర్కొని పరిశ్రమలు నడిపించామని వాపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ నెల 6 నుంచి టెక్స్టైల్ పార్క్ను మూసివేయాలని యజమానులు నిర్ణయించారు. తెలుగు తేజం యువ బ్యాట్స్మెన్ తిలక్ వర్మకు బంపర్ ఛాన్స్ తగిలింది. టీమిండియా బంగ్లాదేశ్ T20 సిరీస్ రేపు ప్రారంభం కానుండగా ఆల్రౌండర్ శివం దుబే గాయంతో జట్టు నుంచి వైదొలిగాడు. శివం దుబే స్థానంలో సెలెక్టర్లు ఎడమ చేతి వాటం డాషింగ్ బ్యాట్స్మెన్ తిలక్ వర్మను ఎంపిక చేశారు. వీపు నొప్పితో బాధపడుతున్న శివం దుబే సిరీస్ మొత్తానికి దూరమైనట్టు బీసీసీఐ ఓ ప్రకటనలో వెల్లడించింది. సీనియర్ సెలక్షన్ కమిటీ శివం దుబే స్థానాన్ని తిలక్ వర్మతో భర్తీ చేయాలని నిర్ణయించిందని బీసీసీఐ కార్యదర్శి జైషా తెలిపారు. తిలక్ వర్మ జట్టుతో కలుస్తాడని వివరించారు. చూసారుగా, ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.